Represented by La Lens TV. భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ అనేది కేవలం ఉద్యోగాలు లేదా కాలేజీ సీట్లు ఇవ్వడానికి రూపొందించినటువంటి విధానం కాదు. దశాబ్దాలుగా సామాజికంగా అణిచివేయబడినటువంటి విద్య మరియు ఉద్యోగ అవకాశాలకు దూరమైనటువంటి వర్గాలు సమాజంలో సమానమైన స్థాయికి తీసుకురావడం కోసం రూపొందించబడింది. సామాజిక న్యాయ వ్యవస్థ ఇది. కుల వ్యవస్థ కారణంగా ఎన్నో వర్గాలు విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాలలో వెనుకబడి ఉండటంతో వారికి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ఆలోచనలు ఈ వ్యవస్థ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాయి. సమానత్వం అంటే అందరికీ ఒకే స్థాయిలో నిలబెట్టడం మాత్రమే కాదు, చాలా వెనుక నుంచి ప్రారంభించినటువంటి వారికి ముందుకు రావడానికి ప్రత్యేక సహాయం చేయడం కూడా అవసరమనే భావనతో రిజర్వేషన్లు అమల్లోకి రావడం జరిగింది. అయితే ఇదే విషయం పైన రిజర్వేషన్లపై తాజాగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చేసినటువంటి వాక్యాలు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారాయి. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు వారి యొక్క పిల్లలకు కూడా రిజర్వేషన్లు అవసరమా అనే ప్రశ్నపై సుప్రీంకోర్టులో చేసినటువంటి పరిశీలన సామాజిక న్యాయం, క్రిమిలేయర్ రిజర్వేషన్ వ్యవస్థ భవిష్యత్తు వంటి అంశాలపై పెద్ద చర్చకు దారి తీయడం జరిగింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో. అసలు సుప్రీంకోర్టు ఏమంది అనే విషయానికి వస్తే, హానరబుల్ జస్టిస్ బిఆర్ వి నాగరత్న వారితో పాటు ఉజ్జల్ భుయాన్ లతో కూడినటువంటి ధర్మాసనం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం రిజర్వేషన్ల ద్వారా ఒక కుటుంబం ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటే అదే కుటుంబంలోని తదుపరి తరాలకు కూడా నిరంతరం అది కోట ప్రయోజనాలను కొనసాగించాలా అనే అంశాన్ని సమాజం, ప్రభుత్వం, కోర్టులు పునర్పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని తెలిపింది. అయితే ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ వంటి అత్యున్నతమైనటువంటి ప్రభుత్వ హోదాల్లో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క వేతనాలు, సామాజిక గౌరవం పొందుతున్నప్పుడు వారి యొక్క పిల్లలకు కూడా సామాజికంగా వెనుకబడ్డవారేనా అనే ప్రశ్న కోర్టు లేవనెత్తడం జరిగింది. అయితే క్రిమిలేయర్ అంటే ఏమిటి? క్రిమిలేయర్ అంటే ఓబీసీ వర్గాలలో ఆర్థికంగా, సామాజికంగా ముందంజలోకి వచ్చినటువంటి కుటుంబాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుంచి మినహాయింపు విధానం. అయితే సాధారణంగా అధిక ఆదాయం, ఉన్నత ఉద్యోగ హోదాలు, మంచి సామాజిక స్థానం ఉన్నటువంటి కుటుంబాలకు క్రిమిలేయర్గా పరిగణిస్తారు. ఈ విధానం యొక్క ఉద్దేశం ఏమిటంటే రిజర్వేషన్ ప్రయోజనాలు నిజంగా ఇంకా వెనుకబడి ఉన్నవారికే చేరాలి అనేది ఈ యొక్క ఉద్దేశం. కోర్టు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసింది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ధర్మాసనం చెప్పినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒక కుటుంబం రిజర్వేషన్ వల్ల ఉన్నత స్థాయికి చేరుకున్నాక తరతరాలుగా అదే ప్రయోజనాలు పొందితే రిజర్వేషన్ వ్యవస్థ నుంచి మనం ఎప్పటికీ బయటపడలేం అని వ్యాఖ్యానించింది కోర్టు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ వర్సెస్ ఓబీసీ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అంటే ఏమిటి అని అంటే, కోర్టు మరొక విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నవారు అంటే ఈడబ్ల్యూఎస్ వారు కేవలం ఆర్థికంగా వెనుకబాటుతనం ఆధారంగా ఉంటుంది. ఇందులో సామాజిక వెనుకబాటుతనం అనేది ఉండదు. అయితే ఓబీసీ క్రిమిలేయర్ సంబంధించినటువంటి విషయానికి వస్తే సామాజిక ప్లస్ విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనంతో సంబంధం అనేది ఉంటుంది. కానీ ఒక దశ తర్వాత ఆ కుటుంబ అభివృద్ధి చెందినట్లయితే వారికి మినహాయింపు వర్తించవచ్చు. ఇది ఓబీసీ క్రిమిలేయర్ అనే విధానం. అయితే ఈ యొక్క కేసు నేపథ్యంలో ఈ కేసు కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగి నియామకానికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి ఓబీసీ రిజర్వేషన్ కింద ఎంపికయ్యాడు. కానీ అతని యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు. అయితే కుటుంబ వార్షిక ఆదాయం వారికి సగటున 8 లక్షలకు మించి ఉండటం వల్ల జిల్లా కుల ఆదాయ ధృవీకరణ కమిటీ అతడిని క్రిమిలేయర్గా గుర్తించి కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించగా అభ్యర్థి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాను ఆశ్రయించడం జరిగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి పక్షాలకు నోటీసు జారీ చేసి తదుపరి విచారణ కేసు వాయిదా వేయడం జరిగింది. ఈ యొక్క తీర్పు ఇది తుది తీర్పా అంటే లేదు. ఇప్పటి వరకు కోర్టు కేవలం విచారణ సమయంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కూడా ఉంది. ప్రస్తుతం నోటీసు మాత్రమే జారీ చేయడం జరిగింది. అందుకే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రిజర్వేషన్ల యొక్క రద్దు అయ్యాయి లేదా ఐఏఎస్ పిల్లలకు కోటా పూర్తిగా ముగిసింది వంటి వార్తలు సరైనవి కాదు. ఎందుకంటే అది ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. సామాజికంగా ఈ చర్చ ఎందుకు ముఖ్యమైనది అంటే, ఈ అంశం 2 కోణాలలో చర్చకు వస్తుంది. ఒక వర్గం ఏం అభిప్రాయం తెలియజేస్తుందనంటే, ఇప్పటికే
అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలు మళ్ళీ రిజర్వేషన్లు ఉపయోగించకూడదు, నిజంగా వెనుకబడినటువంటి వారికి అవకాశాలు చేరాలి అని ఒక వర్గం అంటే, రెండో వర్గం ఏం చెప్తుందనంటే, మరొక వర్గం యొక్క అభిప్రాయం ఏమిటంటే కేవలం డబ్బు లేదా ఉద్యోగం పెరిగిందని సామాజిక వివక్ష పూర్తిగా పోయిందని చెప్పలేం, కులం ఆధారిత వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది అని వాదిస్తున్నారు మరొక వర్గం. అందుకే ఈ అంశాన్ని రాజ్యాంగ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల యొక్క మధ్య సున్నితమైన చర్చగా మారింది. అయితే రిజర్వేషన్ అనే సిస్టమ్ ఇండియాలో, ఈ రిజర్వేషన్ విధానం ఎప్పుడు మొదలైంది, అసలు ఎందుకు మొదలైంది అనే విషయం గురించి మనం చూసినట్లయితే, భారతదేశంలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది కేవలం ఉద్యోగాలు లేదా సీట్లు పెంచే విధానం మాత్రమే కాదు, ఇది దశాబ్దాలుగా సామాజికంగా అణిచివేయబడినటువంటి వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు రూపొందించినటువంటి ఒక సామాజిక న్యాయ వ్యవస్థ. రిజర్వేషన్లు ఎందుకు ప్రారంభమయ్యాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, భారతదేశంలో చాలా కాలం పాటు కుల వ్యవస్థ కారణంగా కొన్ని వర్గాల ప్రజలు చదువుకు దూరంగా ఉండకుండా, చదవకుండా, దేవాలయాల్లోకి వెళ్లకుండా, ప్రభుత్వ ఉద్యోగాలు చేయకుండా, భూములు కలిగి ఉండకుండా సామాజిక దిగువ స్థాయిలోనే ఉండేలా అణిచివేయబడ్డారు. అందుకోసమనే ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్, ఎస్సీస్, షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్టీస్, తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ వర్గాలు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో చాలా వెనుకబడ్డాయి. అందుకే అందరికీ సమానమైనటువంటి అవకాశం ఇవ్వాలంటే వెనుకబడినటువంటి వారికి ప్రత్యేకమైన అవకాశాలు అవసరం అనే ఒక ఆలోచనతోనే రిజర్వేషన్ల విధానం అనేది తీసుకురావడం జరిగింది. అయితే రిజర్వేషన్ ఆలోచన మొట్టమొదట ఎప్పుడు వచ్చింది అంటే, బ్రిటిష్ కాలంలోనే కొన్ని ప్రాంతాలలో ప్రారంభమైంది. 1902వ సంవత్సరంలో మొదటి రిజర్వేషన్ ప్రయత్నం జరిగింది. అప్పుడు షాహు మహారాజ్ మహారాష్ట్రలోని కొల్లాపూర్ రాజ్యంలోని వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. అయితే ఇది భారతదేశ చరిత్రలో తొలి ప్రధాన రిజర్వేషన్ విధానంగా భావిస్తారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పాత్ర ఏమిటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ వ్యవస్థకు ప్రధాన బలమైన స్వరం. ఆయన యొక్క అభిప్రాయం ఏంటంటే, శతాబ్దాలుగా అవకాశాలకు దూరమైనటువంటి వర్గాలకు ప్రత్యేక రక్షణ లేకపోతే నిజమైన సమానత్వం రావడం అసాధ్యం. అంబేద్కర్ గారు దళిత హక్కుల కోసం పోరాడారు, విద్య అవకాశాల కోసం పోరాడారు, రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని వాదించారు. అయితే రాజ్యాంగంలోని రిజర్వేషన్లు ఎప్పుడు వచ్చాయి అనే విషయం వస్తే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్షన్ తర్వాత 1950 జనవరి 26 రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఆ రాజ్యాంగంలోని విద్యలో, ప్రభుత్వ ఉద్యోగాలలో, శాసనసభలలో అన్ని వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే విధి విధానాన్ని, నియమ నిబంధనలు చేర్చబడ్డాయి. అయితే రాజ్యాంగంలోని ముఖ్యమైన ఆర్టికల్స్ కూడా దీనికి అనుసంధానం చేయడం జరిగింది. ఆర్టికల్ 15 ఏం చెప్తుందనంటే, విద్యా సంస్థలలో వెనుకబడినటువంటి వర్గాలకు ప్రత్యేక అవకాశాలు ఇవ్వడానికి అనుమతించింది. ఆర్టికల్ 16 ఏం చెప్తుందనంటే, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్కు అవకాశం కల్పిస్తుంది. ఆర్టికల్ 46 ఏం చెప్తుందనంటే, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలు అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేయాలని చెబుతుంది. అయితే మొదటిసారి ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చారు అంటే, ప్రధానంగా ప్రారంభంలో ఎస్టీస్ వర్గాలకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1990లో మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఓబీసీలకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ, సామాజిక చర్చకు కారణమైంది ఈ యొక్క మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ ద్వారా. క్రిమిలేయర్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే, 1992లో వచ్చినటువంటి ప్రముఖ ఇందిరా సహాని జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఓబీసీలలో ఆర్థికంగా సామాజికంగా ముందుకు వచ్చిన వారికి ఓబీసీ క్రిమిలేయర్ గా పరిగణించి వారికి రిజర్వేషన్ వర్తించకూడదని చెప్పింది. అక్కడి నుంచి క్రిమిలేయర్ భావన బలపడడం జరిగింది. అయితే మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు తాత్కాలికమా లేదా శాశ్వతమా అనే విషయం గురించి మనం మాట్లాడితే, రాజ్యాంగ నిర్మాతల యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే, రిజర్వేషన్లు శాశ్వతం కావడం కాదు, సమాజంలో సమాన అవకాశాలు ఏర్పడే వరకు మాత్రమే ఇవి అవసరమని భావించడం జరిగింది. కానీ సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయని ఒక వర్గం చెబుతుంది. మరోవైపు ఇప్పటికే అభివృద్ధి చెందిన వారికి ఇంకా అవసరమా అనే ప్రశ్న కూడా పెరుగుతూ వస్తుంది ఈ మధ్య కాలంలో. అందుకు గాను ఈ చర్చ 2026 సంవత్సరం నాటికి కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే, రిజర్వేషన్లు అనేది పేదరికం కోసం మాత్రమే కాదు, చారిత్రక సామాజిక న్యాయం సరిచేయడానికి తీసుకొచ్చినటువంటి విధానం. అంటే అందరికీ ఒకే రేస్ పెట్టడం కాదు, ప్రారంభమైనటువంటి వారికి అంటే వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి వారికి ముందుకు
తీసుకురావడం కోసం అదనపు అవకాశాలు ఇవ్వడం అనే ఆలోచనపై నిర్మించబడిందే ఈ యొక్క రిజర్వేషన్ అనే సిస్టమ్. మొత్తానికి ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రిజర్వేషన్ వ్యవస్థ భారతదేశంలో సామాజిక న్యాయం దాంతో పాటుగా సమాన అవకాశాల కోసం రూపొందించబడినటువంటి ఒక ముఖ్యమైన రాజ్యాంగ పరిరక్షణ. శతాబ్దాలుగా వెనుకబడినటువంటి వర్గాలను విద్య, ఉద్యోగాలు, రాజకీయాలలో ముందుకు తీసుకురావడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అయితే కాలానుగుణంగా సమాజంలో మార్పులు వస్తూ ఉండడంతో రిజర్వేషన్లు అమల్లో సమతుల్యత, పారదర్శకత దాంతో పాటుగా నిజంగా అవసరమైనటువంటి వారికి ప్రయోజనాలు చెందుతున్నాయా అనే అంశాలపై చర్చ కొనసాగుతూ ఉంది. ఒకవైపు సామాజిక అసమానతలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని వాదనలు ఉంటే, మరోవైపు ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలకు రిజర్వేషన్లు కొనసాగించాలా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి మరొక వర్గం చేత. అందువల్ల రిజర్వేషన్ వ్యవస్థపై చట్టపరమైనటువంటి సామాజిక రాజ్యాంగ పరిరక్షణ చర్చలు భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది అందరికీ సమానమైనటువంటి అవకాశాలు, సమానమైనటువంటి విధి విధానాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ అనేది ముగించడానికి గల ఈ రిజర్వేషన్ విధి విధానం అనేది తగ్గుతుందని నా యొక్క అభిప్రాయం. ఇప్పటి వరకు ఈ వీడియోలో ఇటీవల సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చేసినటువంటి చర్చలలో భాగంగా ఉన్నటువంటి రిజర్వేషన్ విధానం, రిజర్వేషన్ అనే అంశం పైన మనం మాట్లాడుకోవడం జరిగింది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్సీ టీవీ నుండి. థ్యాంక్ యూ.